ఓపీ ఛార్జీల దడ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్డగోలుగా వసూలు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా ₹500 తక్కువ లేదు. కార్పొరేట్లను అయితే ₹1000కి పైనే. ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ, రేట్లు ఫిక్స్ చేయాలని చెప్పేసి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు చూద్దాం. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఓపీ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏదైనా నొప్పి జ్వరం అంటూ సాధారణ చెకప్కి వెళ్ళినా ఆసుపత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ టైంలో వెళ్తే మరింత ఎక్కువగా ఫీజులు పొందుతున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో సైతం ఓపీ ధరలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి. హైదరాబాద్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం ₹500 కట్టాల్సిందే. అదే కార్పొరేట్ హాస్పిటల్లో పేరున్న డాక్టర్ అయితే ₹1000 మరియు 1500 దాకా తీసుకుంటున్న సందర్భం మనం చూడొచ్చు. సాధారణ చెకప్ల కోసం మనం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక విజిట్ కనీసం 5000 ఖర్చు అవుతుందని హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఓపీకి వెళ్ళిన 10 మందితో వెలుగు మాట్లాడడం చూడండి. ఓపీ ఛార్జీల దడ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్డగోలుగా వసూలు చూడండి. వాస్తవానికి చెప్పాలంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న దందా అంతా ఇంత కాదు, మామూలు దందా కాదు అది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి జస్ట్ మీకు జ్వరం వచ్చిందని చెప్పేసి మీరు ఓపీకి వెళ్ళండి. మినిమం 500 నుంచి వెళ్ళి 1500 వరకు ఛార్జ్ తీసుకుని డాక్టర్స్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నారు. ఆయన ఏం చేయడు, ఫస్ట్ పోతాడు, ఏమైందమ్మా అని అడుగుతాడు. ఇలా సంగతి మాకు ఇట్లా జ్వరం వచ్చిందంటే సరే అని చెప్పేసి వాడు అడ్డగోలు టెస్టులు రాస్తాడు, అవసరం ఉంటే స్కానింగ్లు రాస్తాడు, అన్నీ రాస్తాడు. నీకు చెస్ట్ నొప్పి అంటే చెస్ట్ స్కానింగ్ రాస్తాడు, కాలు వస్తుందంటే కాలు ఎక్స్రే తీసుకుంటాడు. నీకు ప్రతిదీ, నీకు ఒకవేళ హార్ట్ దగ్గర ప్రాబ్లం ఉందంటే ఒకసారి నువ్వు అది మన ఇదేమంటారు కదా 2Dకి వచ్చేసి చేయించుకుంటాడు, లేకపోతే నీ మొత్తం నీ గుండె సంబంధించిన టెస్టులు చేసుకోమని చెప్పంటాడు. అంటే ఇందులో ఎట్లా అంటే చూడండి, నీ ఓపీ ఛార్జెసే చాలా ఎక్కువరా నాయన అంటే నువ్వు వాడికి పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపీ ఛార్జెస్ 500 పెట్టుకుని మళ్ళీ నువ్వు ఒక 3500 ఛార్జెస్ మన టెస్టులు రాస్తావు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఒక డయాగ్నోస్టిక్స్కి వెళ్ళాం. ఆ డయాగ్నోస్టిక్ దగ్గర వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ డాక్టర్ రిఫర్ చేస్తారు కదా, వాళ్ళ డాక్టర్ రిఫర్ చేసే కమిషను మళ్ళీ ఇలా డయాగ్నోస్టిక్ రావాల్సిన కమిషన్ రెండు కలిపి వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. అదే ధరపై మీరు ఛార్జీలను ఎట్లా పెట్టుకురు, మరి మీరు అంత తీసుకుంటారంటే అవునండి అట్లనే ఉంటుంది, మేము డాక్టర్లకు కూడా కమిషన్ ఇవ్వాలి కదా, అలాంటప్పుడు మీరు డాక్టర్ రిఫరెన్స్ రావద్దు అని అంటాడు. డాక్టర్ ఏమంటాడు, నువ్వు ఈయనే పక్కా చేయించుకోవాలి టెస్టులు కానీ లేకపోతే ఏదైనా సరే, చేయించుకోకపోతే మేము యాక్సెప్ట్ చేయము, నీకు వాల్యూస్ అడిగి వస్తాయి, కింద మీద అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి డాక్టర్. జనాలు ఏం చేస్తారు, భయపడతారు. అయ్యో డాక్టర్ పర్టికులర్గా ఇడికే ఇవ్వమను కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, అదే భయంతో చక్కగా పోతారు. వీనికి 500 ₹1000 ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఛార్జెస్ ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ ఇందులో కూడా నీకు కమిషను. అసలు ఏందిరా నాకు అర్థం కాకూడదు. మీరు డాక్టర్లా లేకపోతే ఫైనాన్షియర్లా లేకపోతే అసలు మీరేమో నిలువు దోపిడీ చేసే దళారులా నాకు అర్థం కాకూడదు. ఒకప్పుడు దళారులు దొంగలు ఏం చేసేదంటే రోడ్ల పండు పోతుంటే నిటనీలుగా దోసుకునేది. మీరు హాస్పిటల్ పిలిపించుకొని మరీ దోసుకుంటారు. మీరు అర్థమవుతుందా? మీరు దోసుకునేది మొత్తము వాళ్ళ ఆస్తుల కాంచెలు అన్నీ దోసుకుంటారు. అరే కనీసం పిల్లోనికి నువ్వు జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్లో పోయినా కానీ వాడు మినిమమ్ వాడు 500 ఓపీ లేని వాడు చూడడు. అసలు వాడు పోయి ఏం చేస్తాడు, జలుబు దగ్గులు వేసినట్టే సరే ఒక పారాసిటమాల్ తీసుకో, ఒక మ్యాంటిలోకస్ లివోసిటీ సిరప్ తీసుకుంటాడు. మళ్ళీ దీనికి చక్కదనానికి మళ్ళీ వీడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ పిల్లలో ఇమ్యూనిటీ ఉన్నదా లేదా అని చూడకుండా మళ్ళీ వీడు ఇంకా దాని మీదంగా మళ్ళీ యాంటీబయాటిక్ రాస్తాడు. అసలు ఎప్పుడు యాంటీబయాటిక్ రాయాలో కూడా మరి అవగాహన ఉండి రాస్తారా లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా రాస్తారా? మళ్ళీ ఇదొక విషయం అండి, బాగా గమనించండి ప్రజలారా. మీరు ఒక ఆసుపత్రికి వెళ్ళి ఓపీ చూపించుకుంటారు కదా, సరే టెస్టుల విషయం దేవుడు ఎరుగు, మెడిసిన్సే తీసుకోవాలి. అందులో మెడికల్ షాప్ వానికి సంబంధించిన ఉండాలి మెడికల్ షాప్. ఇంకా వాడు ఎవడు ఏ కంపెనీ రాస్తే అదే కంపెనీ దొరుకుతాడు. వేరే కంపెనీ బయట తీసుకోవద్దు. నువ్వు బయట తీసుకుంటే మళ్ళీ ఆ మెడిసిన్స్ మంచిగా ఉండవు, మీరు తీసుకోవద్దు బయట అంటాడు. అర్థమైందా? కొన్ని చాలా హాస్పిటల్లో చూసిన. వనస్థలిపురంలో ఒక హాస్పిటల్ ప్రజ్ఞా హాస్పిటల్ అని ఉంటుంది. ఆ ప్రజ్ఞా హాస్పిటల్లో ఒకసారి నేను ఒక సందర్భంలో నేను అట్లా మామూలుగా అక్కడికి వేరే మా మిత్రుని కోసం అని వెళ్తే అక్కడ ఒక ఇష్యూ నడుస్తుంది. ఏందని పోయి చూస్తే ఆ మెడిసిన్ వాళ్ళ హాస్పిటల్లో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారండి. అంటే అక్కడే తీసుకోవాలంట పక్క, ఇంకా వేరే దగ్గర తీసుకోవద్దు. అదేందండి అట్లా అంటే, అవునండి ఈ మెడిసిన్ మా దగ్గర దొరుకుతాయి, వేరే దగ్గర తీసుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి ఆ ఇంజెక్షన్ మేము ఇప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు అది ఏమైనా ప్రాబ్లం అయిందనుకో, మరి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారా? అరే నువ్వు డాక్టర్ నువ్వు ప్రాబ్లం రానికి చూస్తావా లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేయడానికి చూస్తావా? ఓ సమస్యను పరిష్కరించడానికి కదా నువ్వు చూడాల్సింది డాక్టర్ అయి ఉండి. నువ్వు అదిసిపెట్టి అనవసరంగా కావాలని ఉద్దేశపూర్వకంగా నువ్వే మెడిసిన్ ఇక్కడ తీసుకోవాలి. ఇవన్నీ పెద్ద దందా అండి. ఈ మెడికల్ మాఫియాలో ఉన్న దందా చాలా పెద్ద దందా. దయచేసి ప్రజలారా గమనించండి. ఇలాంటి వాళ్ళపై మరి ఈ హెల్త్కు సంబంధించిన అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి సుప్రీంకోర్టు నుంచి కూడా తీవ్రమైన వాళ్ళకు ఒక ఆర్డర్స్ వచ్చినా కానీ వాళ్ళు అయినా కానీ పెడచెవిన పెడుతున్నారు. అంటే అధికారులకు ఎన్నెన్ని ముడుపులు పోతున్నాయని వీళ్ళు కావాలని పెడచెవిన పెడుతుర్రా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు అడగలేకపోతుర్రా? అసలు ఏం జరుగుతున్నది అని ఇప్పుడు ఒక సమస్య.
సో సుప్రీంకోర్టు ఇప్పుడు క్వశ్చన్ చేసింది, మరి దీనిపై ఇప్పటికి ఓపీ సేవలైనా తగ్గిస్తారో లేదో చూడాలి. మినిమం మినిమం ఒకప్పుడు డాక్టర్ అనేటోడు వచ్చి 100 రూపాయలు చూసిపోయేటోడు, 100 రూపాయలు చూసి 50 రూపాయలు మందులు రాస్తే మంచి సెట్ అయ్యేది. వీళ్ళు వ్యాపారం చేస్తారు. విద్య అనేది, వైద్య అనేది, అసలు వైద్యం అయితే మరీ వ్యాపారమే, మరి దారుణం అంటే దారుణం. దయచేసి ప్రజలారా గమనించండి. మీరు ఒకవేళ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ డాక్టర్లను బతికించడం కంటే మన హెల్త్ విషయం మనం మంచిగా చూసుకుందాం. సరే, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ పోకపోతే తప్పదులే, కానీ దయచేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. సో దయచేసి ప్రభుత్వం కూడా ఇలాంటి వారిపై దృష్టి పెట్టి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్పై చర్య తీసుకొని వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం.